అంటే ఎందుకు స్టార్టింగ్‌లో కళ్యాణ్ దిలీప్ సుంకర్ అని పెట్టుకున్నారు మీరు? దాని తర్వాత మధ్యలో రాజేష్ అని అడ్వకేట్‌ని మీ మీతో ట్రావెల్ అయ్యారు కొన్నాళ్ళు ఈ కేస్‌కి సంబంధించి. అయితే వాళ్ళిద్దరూ ఎందుకు పక్కకు తప్పుకున్నారు? ఇప్పుడు ఈయనని మళ్ళీ పెట్టుకోవడానికి గల రీజన్స్ ఏంటి? సో కళ్యాణ్ దిలీప్ సుంకర సార్ ఆయన లావణ్య రాజ్ అనే ఇష్యూలో వచ్చారు. హ్మ్. తర్వాత నా డ్రగ్స్ కేసుకి క్వాష్ చేశారు. అవును. అవి వేరే కేసు, ఇది వేరే కేసు. మొత్తం అన్నిటికీ ఒకే ఇంతకీ అడ్వకేట్ ఉండాల్సిన అవసరం ఆ లేదు. క్వాష్ వేశారు కదా! ఆ పిటిషన్ ఏమైంది అసలు? అది క్వాష్ అయిందా లేదా అది? అది అవుతుంది. మీరు ఆయన్ని అడగాలి ఒకసారి ఎంతవరకు వచ్చిందని. వేస్తున్నామని చెప్పారు. వేస్తున్నారన్నారు. అండ్ ఇంకా అడ్వకేట్ రాజేష్ వచ్చి నేను ఎప్పుడు అడ్వకేట్ రాజేష్‌ని పెట్టుకోలేదండి. అతను శేఖర్ మీరు అప్పుడు లాస్ట్ టైమ్ ఉమెన్ కమిషన్‌కి వచ్చినప్పుడు మీరు కూడా ఉన్నారు. అవును. నేను చూసాను అక్కడ అప్పుడు మిమ్మల్ని. అదే యాహ్! హ్మ్. లక్ష్మీ పడాల కేసు అడ్వకేట్ రాజేష్ చూస్తున్నారు. హుహు. మేమిద్దరం కలిసి శేఖర్ భాష పైన పిటిషన్ వేయడానికి వెళ్ళాం. హ్మ్. ఒక ఆర్డర్ లక్ష్మీ పడాల తీసుకోవడానికి. మీకెలా తెలుసు? శేఖర్ భాష విక్టిమ్ గానే. మన ఇప్పుడు మీడియా మిత్రులు ఎలా అయితే ఒక విక్టిమ్ ఉంది అని మాట్లాడారో అలా విక్టిమ్ గానే తప్ప ఫ్రెండ్స్ ఎవరు ముందు నుంచి ఎక్కడ తెలియదు. అంటే లక్ష్మీ పడాల గురించి దేవన్ నుంచి కూడా తను మీడియాలోకి వెళ్ళి పలు ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం కూడా తెలుసు నాకు. అవును. అందుకు పర్టికులర్ గా లక్ష్మీ పడాల గురించి తెలుసు అంటే హౌ యు నో అనేది నా లేదు, క్వశ్చన్ లేదు. ఇక్కడ. అక్కడ శేఖర్ భాష గురించి ఒక పిటిషన్ చేయడానికి, ఎందుకంటే కళ్యాణ్ సార్ స్వయంగా రాజేష్ కి అప్పచెప్పారు అది ఆ పిటిషన్ వేయడానికి. అప్పుడు లక్ష్మీ పడాలకి మస్తాన్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. లేదు. ఇది సపరేట్. ఇది సెపరేట్. సెపరేట్. లక్ష్మీ పడాల అన్నది శేఖర్ భాష విక్టిమ్. శేఖర్ భాష అమ్మాయిని మోసం ఏదో చేశాడు. ఇప్పుడు శ్రేష్ఠి వర్మ గురించి ఎన్నో చెప్తావా నువ్వు? నాకు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అది. అండ్ అంటే శేఖర్ భాష కూడా తన విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు కదా. ఖచ్చితంగా శేఖర్ భాష అనే అతను మిత్ర అనే విక్టిమ్ పైన, హర్ష సాయి విక్టిమ్ పైన చేశాడు. అవును. జానీ మాస్టర్ విక్టిమ్ పైన చేశాడు. నా పైన చేశాడు. ఫ్యూచర్ లో ఎవరు వచ్చినా చేస్తాడు. లక్ష్మీ పడాలనే అమ్మాయి వెళ్ళి ఫస్ట్ కేసు పెట్టినప్పుడు ఆ అమ్మాయి మీద నుంచి స్టార్ట్ చేశాడు లేడీస్ అందరూ. సో మొన్న నా ఆడియో కాల్లో నువ్వెందుకు సీరియస్ గా తీసుకోలేకపోయావు శేఖర్ భాషని? అసలు ఎంత తీసుకున్నా సరే అతన్ని ఇప్పుడు నా లైఫ్ లో మెయిన్ పీపుల్ మీద ఫైట్ చేయనా, ఆకులో అరటి తొక్కని తీసుకోవాలా. కరివేపాకు కూడా మంచిదండి. లాస్ట్ టైం మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటాను అని. మరి ఇప్పుడేమైనా రిక్వెస్ట్ చేసుకుంటారా? ఇప్పుడు ఖచ్చితంగా నాకు హెల్త్ బాగాలేదు లాస్ట్ 2 days నుంచి. ఈ 1-2 days లో మేము బయలుదేరుతాము. మేము కూడా వెళ్ళి ఖచ్చితంగా ఇది, ఎందుకంటే ఇది ఆగకూడదు. వాళ్ళ సైడ్ నుంచి ఎంతమంది అయినా సపోర్ట్ ఉండనివ్వండి, మన సైడ్ నుంచి మనం కూడా అడుగు ముందుకేస్తేనే మనకు కూడా సపోర్ట్ అనేది వస్తుంది అన్నది నేను నమ్ముతున్నాను. సో ఖచ్చితంగా నా అడుగు ముందుకు అన్నది అయితే వేస్తాను. అండ్ లీగల్ గా కలుస్తాను. ఖచ్చితంగా కలిసి ఏం చెప్తారు, ఏం చేస్తారు? ఏది నిజం ఉందో అది ముందు పెడతానండి. ప్రతి ఆయన ఇప్పుడు ఆయన లైఫ్ గురించి పర్సనల్ గా మాట్లాడతారు. ఆయన 2 పెళ్లిళ్ళు చేసుకోలేదు, 3 పెళ్లిళ్ళు చేసుకోలేదు. ఎవరెన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా సరే ఏ ఆడపిల్లకి అన్యాయం అయితే చేసి ఉండరు అని అయితే నేను అనుకుంటాను. మాకు జరిగింది ఖచ్చితంగా అన్యాయమే. నేను పెడతాను. రాజస్థాన్ విషయంలో నేను వెళ్తానని వెళ్ళలేదు, ఎందుకంటే పర్సనల్ ఇది. అండ్ ఎక్కడైనా సరే నాకు రాజు మీద లోపల ప్రేమే ఉంటుంది. నా నుంచి వెళ్ళిపోయాడు అన్న బాధ ఇది తప్ప అతనేది అయిపోవాలనేది కాదు. కాబట్టి రాజస్థాన్ విషయంలో వెళ్ళలేదు. కానీ మస్తాన్ సాయి చేసింది అలా కాదు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కలిసేది రాజస్థాన్ విషయంలోనా, లేకపోతే మస్తాన్ సాయి విషయంలో? మస్తాన్ సాయి విషయంలో, లేకపోతే రాజస్థాన్ విషయంలో వెళ్ళి వాటికి ఎంతో కొంత నేను ముందుకెళ్ళి ఫార్వర్డ్ చేసుకునేదాన్ని కదండి. 4 months నుంచి నడుస్తుంది కేసు వెనక్కి తీసుకోవడం. ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ లోనే ఉంది. అండ్ అయిపోతుంది ఇప్పుడు ఒక couple of days లో. రాజస్థాన్ కేసు కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. రాజస్థాన్ పైన ఎటువంటి లీగల్ యాక్షన్ లేదు, ఏమీ లేదు. రాజస్థాన్ ఎటువంటి క్రైమ్ చేయలేదు. మహా అయితే రాజ్ తప్పు చేసి ఉండొచ్చు, మనుషులు మనకు తప్పు చేస్తాం, క్రైమ్ చేయలేదు. రాజస్థాన్ క్రిమినల్ కాదు, మస్తాన్ సాయి ఇస్ ఎ క్రిమినల్. ఓకే, రైట్. అయితే రీసెంట్ గా నేను ఒక న్యూస్ చూశాను. మస్తాన్ సాయి బాధితులు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి, అంటే ప్రైవసీగా వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అని అన్నారు. సో ఆ న్యూస్ ఏదైనా అంటే మీ వరకు వచ్చిందా? ఇప్పుడు బాధితులు ఎవరైనా రావడం జరిగిందా? అసలు బాధితులందరూ మస్తాన్ సాయికి తెలియకుండా నాతో మాట్లాడతారండి. కాకపోతే నాతో మాట్లాడతారని మస్తాన్ సాయికి తెలిసిందంటే ఒక 5 సెకండ్ల క్లిప్ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కో, అమ్మాయి వాళ్ళ నాన్నకో వెళ్ళిపోతా ఉంటాయి. సో వాళ్ళందరూ మస్తాన్ సాయి వైపే ఉండాలన్నమాట. నేను నిన్న కూడా మీడియాకి అంటే ఏ విధంగా మొబిలైజ్ చేస్తారు వాళ్ళందరినీ, అమ్మాయిల్ని? బేసిక్ గా ఏమని బెదిరిస్తాడు అతను? చెప్పింది చేయాలంటే ఏం చెప్తాడు, ఏం చేయిస్తాడు? ఇప్పుడు నా విషయంలో అన్నాడు, నీ వీడియోస్ అన్ని పక్కన పెట్టండి, ఎవరిదైనా ఒకటే బయట పెట్టేస్తాను. ఒకవేళ బయట పెట్టుకుని ఉండాలంటే ఏం చేయాలి? అతనితో మంచిగా ఉండాలి. ఎలా, ఏ విధంగా అయినా అతను రివర్స్ అవ్వకూడదు, అతని క్వశ్చన్ చేయకూడదు. ఏం చెప్తే అది చేయాలి. మధ్యలో సూసైడ్
అటెంప్ట్ చేసినట్టు గుర్తుంది నాకు. మస్తాన్ సాయి నేను ఎవరి జీవితాలతో ఆడుకోలేదు. ఆడుకోను, నేను అమ్మాయి జీవితంతో ఆడుకోను, నేను తప్పు చేశాను అని అంటాడు. అది కూడా ఆ అమ్మాయిలు ఏదైనా ముందుకెళ్తుంటే అమ్మాయిలు ఆపడానికి. ఇప్పుడు ఇంత జరిగి వాడు చచ్చిపోతే మళ్ళీ మన పేరు వస్తుంది బాబోయ్ అని మళ్ళీ భయపడరు అమ్మాయిలు. హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోస్ అన్ని కూడా నా వైఫ్ కి సంబంధించినవి, మేమిద్దరం హనీమూన్ వెళ్ళినప్పుడు వీడియోస్ అని చెప్పేసి అని అంటున్నాడు. దానికి నీ సమాధానం ఏంటి? అందులో అతను 2017లో మేము హనీమూన్కి వెళ్ళినప్పుడు చేసాము అంటాడు. వాళ్ళ 14 ఏళ్ళ కొడుకున్నప్పుడు 2017లో హనీమూన్ ఏంటండి? చేసుకోకూడదని రూల్ ఉందండి. 2017 హనీమూన్ ఏంటి? హనీమూన్ అంటే ఎప్పుడు చేస్తారు? అంటే ఎప్పుడు వెళ్ళినా అది హనుమూన్. సరే, ఇప్పుడు ఆయన భార్యది కాకుండా, ఆయన గర్ల్ ఫ్రెండ్ కాకుండా నేను అలాంటి ఒక కేసు పెడితే, సరే లావణ్యదే ఎందుకు పెట్టుకున్నాం అంటే, సరే ఆమె 376 కేసు పెట్టింది కాబట్టి మేము కన్సెన్షువల్ గానే ఉన్నాము, ఈ అమ్మాయి ఫేక్ కేసు పెట్టింది కాబట్టి ఈ అమ్మాయి ఒక్కదాంది చేసుకున్నాను అని మా ముగ్గురువే ఉన్నాయి అని ఉంటే నేను తప్పుడు కేసు పెట్టినట్టు మీరు కొట్టేసేయండి. మస్తాన్ సాయి అనే వ్యక్తి 44 మంది అమ్మాయిలవి నేను చూసిన వాటిల్లో 44 మంది అమ్మాయిలవి చేశాడు. దగ్గర 2-3 వేలు పైగా వీడియోలు, ఆడియోస్ అయితే ఇంకా దానికి లిమిట్ లేదు. ఇప్పుడు ఇందులో ఒకసారి 1500 అంటాను, ఒకసారి 2000 అంటాను, ఒకసారి 3000 అంటాను. ఎప్పుడైనా మిస్యూజ్ చేస్తారా ఆ వీడియోస్ పెట్టుకొని, అంటే లైక్ వేరే వాళ్ళకి సప్లై చేయడం అట్లా ఏమైనా ఉందా? ఎగ్జాక్ట్లీ. సో నేను చేస్తున్న ఈ ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో నాకు అతను ఒక యాప్ లో వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడం అన్నది కనిపించింది. సో రెడ్ ప్లే అనే ఒక యాప్ లో తను అప్లోడ్ చేస్తున్నాడు, స్ట్రీమ్ చేస్తున్నాడు. అవి అంటే ఇక్కడ ఇతను స్ట్రీమ్ చేస్తున్నాడు అంటే అవతల పక్కన ఎవరు చూస్తున్నారు? నేను అదే కంప్లైంట్ పెట్టాను. ఇప్పుడు ఎంతసేపటికి లావణ్య వైపు తిరుగుతుంది, లావణ్య తప్పు చేసింది, లావణ్య ఇది, లావణ్య అది. అందుకని మస్తాన్ సాయి అక్కడ స్ట్రీమ్ చేస్తుంటే వీడియోస్ ఎవరు చూస్తున్నారు? ఆ యాప్ ఏంటి? అతను అంతా అన్ని వీడియోస్ రిపీటెడ్గా తీయాల్సిన అవసరం ఏంటి? మెమరీ అయితే ఒకటి పెట్టుకుంటారు, 2 పెట్టుకోమనండి. వాళ్ళ వైఫ్ది, గర్ల్ ఫ్రెండ్ది కన్సెన్షువల్గా ఎవరిది పెట్టుకున్నా వెనక అమ్మాయిలది నాకు అవసరం లేదు. నాకు నేనైతే పర్మిషన్ ఇవ్వలేదు అతనికి తీసుకో అనడానికి. నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే అమ్మాయిలవి అతను తీసుకోకూడదు. ఇది నా మెయిన్ ఉద్దేశం. నేను దానికోసం మాత్రమే రిస్క్ చేసి నా జీవితం నాశనం అయిపోతున్నా నా కళ్ళ ముందు నేను ఒకే స్టాండ్ మీద ఉన్నాను. ఆ స్టాండ్ నేను నెరవేర్చి ఇప్పుడు నుంచున్నాను. 2 ఏళ్ల క్రితం జరగాలండి మస్తాన్ సాయి పైన ఇదే హార్డ్ డిస్క్ లాగా ఎవిడెన్సెస్ తీసుకెళ్ళి ఇవ్వడానికి. ఏ మినిట్ నేను ఎంతో కొంత చేస్తున్నాను, వస్తాడు, నన్ను అటాక్ చేస్తాడు, నా డివైజులు తీసుకుంటాడు, నాశనం చేస్తాడు ప్రతిసారి. ఈసారి అలా కాకుండా నా అంతటి నేనే ఇంకా మంచిగా మాట్లాడాను. చంపడానికి ప్రయత్నించాడు. ఆల్రెడీ 3 సార్లు అటాక్ చేశాడు. ఇంక ఇప్పుడు నెక్స్ట్ నన్ను ఏమైనా చేసినా ఇంకా తండ్రి మస్తాన్ సాయి, వాళ్ళ మదర్ దుండేశ్వరి గారు, వాళ్ళ ఫాదర్ రామ్మోహన్ రావు గారు మాత్రమే కారణం. నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏం జరిగినా సరే.